ప్రైజ్ ద లార్డ్. క్రీస్తు యేసునందు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు పేరట మీ అందరికీ కూడా క్రీస్తు పేరట శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే సమగ్ర క్రైస్తవ విశ్వాస జీవితానికి అక్కరగా ఉన్న లేదా అత్యవసరమైన 4 వస్తువుల గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. ఆ వస్తువులు ఉన్నటువంటి ఆత్మీయ సత్యాలు, ఆత్మీయ పాఠాలు మనం నేర్చుకోబోతున్నాం. పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే ప్రియులారా, 2 రాజుల గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనంలో చూసినట్లయితే, ఒక దినమందు ఎలీషా షునేము పట్టణమునకు పోగా అతడు గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతను బలవంతము చేసెను. గనుక అతడు ఆ మార్గమును వచ్చినప్పుడల్లా ఆమె ఎంట భోజనము చేయుచు వచ్చెను. కాగా ఆమె తన పెనిమిటిని చూచి మన యొద్దకు వచ్చుచూ పోవచ్చున్నవాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును. కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము నుంచుదము. అతను మన యొద్దకు వచ్చి పోవచ్చున్నప్పుడల్లా అందులో బస చేయించు వచ్చునని చెప్పాను. పిల్లరా చూడండి, ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో షునేమి పట్టణస్తురాలు కనబడుతుంది. షునేమీరాలు. పరిశుద్ధాత్మ దేవుడు ఆమె షునేమీరాలు అని అక్కడ మనం ఆ పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ ఏమి రాయించాడంటే గరురాలు అని రాయించాడు. ఈమె షునేమి పట్టణస్తురాలు అంటే ఊరి పేరుని బట్టి ఈమె పిలవబడుతుంది. ఊరి పేరుని బట్టి ఈమె గురుకులో ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు ఆమె పేరు రాయించలేదు, కానీ గరురాలని అక్కడ రాయించడం అనేది మనం చూడగలుగుతున్నాం. గరురాలు చూడండి, గరుడు గనురాలు అన్న మాట పరిశుద్ధ గ్రంథంలో కేవలం కొన్ని చోట్ల మాత్రమే, కొద్ది మంది మాత్రమే రాయబడింది. గరురాలు అని దేవుడు ఈ యొక్క షునేమి పట్టణస్తురాలకి రాసి ఉంచాడంటే నిజంగా ఆమె మనం ధ్యానం చేసినట్లయితే ఆమె యొక్క భక్తి జీవితాన్ని కానీ ఆమె జీవితాన్ని నిజంగా ఈమె అన్ని విషయాల్లో కూడా గరురాలు. ఆమె దేవుని ఎడల కలిగిన విశ్వాసంలో గరురాలు, ఆ భక్తి విషయంలో గరురాలు, అంత మాత్రం కాకుండా దైవజనుడిని గుర్తించడంలో గనురాలు, గుర్తించిన ఆమె ఇంటికి పిలవడంలో గనురాలు, పిలిచిన ఆమె ఆతిథ్యం చేయడంలో గనురాలు, ఆతిథ్యం చేయడం మాత్రమే కాకుండా ఆమెకి దైవజనుడికి కావాల్సిన అక్కరతలు ఏంటో, ఏమి కావాలనేది తెలుసుకుని ఏర్పాటు చేయడంలో గనురాలు. ఈమె అంటుంది తన భర్తతో, భక్తి గల దైవజనుడు నేను గుర్తిరుగుదును, కాబట్టి అతను మన ఇంటికి వచ్చి పోవచ్చున్నప్పుడు అలా వస్తాడు, కాబట్టి మనం ఒక చిన్న గది కట్టించి ఆ గదిలో 4 వస్తువులు ఉంచుదామని తన భర్తతో చెప్పినప్పుడు భర్త భార్య మాటను అంగీకరించి ఆమె నిర్ణయానికి ఒప్పుకున్నాడంటే ఆమె ఎడల ఎంత నమ్మకం కలిగి ఉన్నాడో తన భర్త ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. పిల్లలారా, దేవుడి గురించి కానీ లేదా నీ సాక్షి గురించి కానీ నీ భర్తతో ఎప్పుడైనా మీరు చెప్పుకున్నారా? చెప్పారా? ఒకసారి మీరు పరిశీలన చేసుకోండి. చాలా మంది తన ఇంటిలో భర్తకు కానీ లేదా భర్త భార్యకి కానీ బిడ్డలకు కానీ దేవుని గురించి చెప్పరు. భర్త మారలేనప్పుడు నా భర్త ఇక మారడు అని వాళ్ళు అనుకుంటూ ఉంటారు, కానీ దేవుడి గురించి చెప్తున్నప్పుడు ఏదో రోజుని దేవుడు మారుస్తాడన్న విశ్వాసం కలిగి శ్రద్ధ తీసుకుని దేవుడి గురించి చెప్పటం, వివరించడం, బోధించడం అనేది చాలా మంది అశ్రద్ధ చేస్తూ ఉంటారు స్త్రీలు. చూడండి, గరురాలటువంటి స్త్రీలో అనేక విషయాలు మనం నేర్చుకోవచ్చు. నిజంగా మనం గరురాలుగా గరుడుగా పిలవడానికి, మరి దేవుడి నుండి ఆ సాక్ష్యాన్ని పొందుకోవడానికి మనం ఏ విధంగా జీవించాలో, ఆ పేరు మనం ఏ విధంగా పొందుకోవాలో, మీ యొక్క భక్తి జీవితాన్ని, మీ యొక్క అడుగుజాడలు మనం గుర్తిస్తే అనేక విషయాలు నేర్చుకుంటాం. పిల్లరా చూడండి, మనకి ఇక్కడ చాలా స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు రాసి ఉంచాడు గరురాలని. చూడండి, ఈమె భక్తిగల దైవజనుడిని గుర్తించింది. షునేమి పట్టణానికి భక్తిగల దైవజనుడు ఎలీషా వచ్చినప్పుడు ఆ ఎలీషాని పిలిచి ఆతిథ్యం చేసిందంట. చూడండి పిల్లరా, ఆతిథ్యం చేయడంలో గొప్ప ఆశీర్వాదం ఉంది. చూడండి పిల్లరా, కొంతమంది తెలియకయే దేవదూతలకు ఆతిథ్యం చేశారని పరిశుద్ధాత్మ దేవుడు రాసి ఉంచాడు. కొంతమంది తెలియకే ఆతిథ్యం చేశారంట. చూడండి, మనము క్రీస్తు పేరట, దేవుని పేరట నువ్వు చేయవలసినటువంటి ఏదైనా నీకు కలిగినప్పుడు, క్రీస్తు పేరట నీకు చేయడానికి అవకాశం కలిగినప్పుడు ఆతిథ్యం చేయడంలో కానీ, పరిచర్య చేయడంలో కానీ, దేవుని పనులు ఏదైనా చేయడంలో ప్రేమ చూపడం, నీకు ఏదైనా నీకు అవకాశం వచ్చినప్పుడు దాన్ని ఏమాత్రం కూడా పోగొట్టుకోవద్దని అక్కడ దేవుడు చక్కగా మనకి అనేక విషయాలు నేర్పిస్తా ఉన్నాడు. ఇక్కడ ఈ స్త్రీ ఆతిథ్యం చేసింది. ఎవరికి? భక్తిగల దైవజనుడికి. ఆతిథ్యం చేయడం మాత్రమే కాకుండా ఒక గది కట్టించి ఆ గదిలో 4 వస్తువులు ఉంచిందండి. పిల్లరా, మనం చూసుకోండి, మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే సమగ్ర క్రైస్తవ విశ్వాస జీవితానికి అత్యవసరమైన లేదా అక్కరగా ఉన్న 4 వస్తువులు ఏంటంటే మంచము, బల్ల, పీట, దీపస్తంభం. ఈ 4 వస్తువులు కూడా ఈమె ఈ యొక్క గదిలో ఎందుకు ఉంచిందో, మనం నిజంగా ఇవి ఎంత భక్తిపరురాలో, ఈ ఉంచడంలో ఎంత జ్ఞానవంతురాలో మనం చాలా స్పష్టంగా ఇక్కడ మనం తెలుసుకోబోతున్నాం. చూడండి పిల్లరా, ఈ గది కట్టించి ఈ దైవజనుడికి 4 వస్తువులు ఉంచడంలో మర్మం ఏంటో మనం కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. మొట్టమొదటికుండా ఈమె మంచం ఉంచింది. చూడండి, మంచం. పిల్లరా, మంచం మనకి ఏమి నేర్పిస్తుందంటే, మంచం మనకి ఏమి నేర్పిస్తుంది? చాలా మంది ప్రయాణాలు చేసి లేదా పనుల్లో ప్రయాణంలో అలసిపోయి ఇంటికి వచ్చిన వెంటనే ఏం చేస్తారంటే మంచం వాల్చుకొని పడుకుంటారు. కుర్చీలో కూర్చుని సేద తీరడం వేరు, మంచం మీద పడుకుని ప్రశాంతంగా
విశ్రాంతి తీసుకోవడం వేరు. మంచం మనకి ఏమి నేర్పిస్తుంది అంటే విశ్రాంతి నేర్పిస్తుంది. మనకి ఎలాంటి మంచం కావాలి? మంచం అంటే మంచంలో ఉన్న లక్షణాలు, ఆ సామర్థ్యతలు ఏంటో మనం చూసినట్లయితే, మంచం మనకి ఎలాంటి మంచం కావాలంటే మంచం భరించేదిగా ఉండాలి, మంచం మనకి అందుబాటులో ఉండాలి, మంచం మనకు అనుకూలంగా ఉండాలి. అంత మాత్రం కాదు, మంచం మనకి నిద్ర భద్రతనిచ్చేదిగా ఉండాలి. ఆ మంచం మీద మనకు నమ్మిక కలగాల. అంత మాత్రం కాదు, మంచం మనకి సరిపోయేదిగా మంచం మనకి సరిపోయేదిగా ఉండాలి. పిల్లలారా చూడండి, మంచం మనకు భరించేదిగా ఉండాలని ఎందుకన్నానంటే, ఇప్పుడు ఒక మనిషి లావుగా ఉన్నప్పుడు ఒక మంచం మీద పడుకుంటే అది భరిస్తేనే కదా మంచం మీద పడుకోగలుగుతాడు, లేదంటే కింద పడిపోతాడు. అంత మాత్రం కాకుండా మంచం మనకి సరిపోయేదిగా, మనకి ఎలా ఉండాలంటే సరిపోయేదిగా ఉండాలి. చూడండి, ఒక మనిషి 4 అడుగులు 5 అడుగులు ఉన్నాడు అనుకోండి, మంచం 3 అడుగులు ఉంటే మంచం మీద పడుకున్న వ్యక్తిగా మంచం సరిపోతుందో చెప్పండి? కాలు బయటకు ఉంటాయి. అంటే మంచం సరిపోదు. అంటే మంచం మనకి సరిపోయేదిగా, ఓకే, మనకి అనుకూలంగా అందుబాటులో ఉండాలని అక్కడ మనం చూడగలుగుతాం. అనుకూలంగా అందుబాటులో అన్నానంటే మనకి అందుబాటులో ఉండాలి. మంచం ఎక్కడో ఉండి వాళ్ళతో కిచెన్ లో ఎక్కడో బయట ఉండదు కదా. మనకు ఎక్కడో ఉంటే మనం వచ్చిన వెంటనే మనం రెస్ట్ తీసుకోవడానికి మనకు అందుబాటులో అనుకూలంగా ఉన్నప్పుడు మనకి అది విశ్రాంతిని ఇచ్చేదిగా ఉంటుంది. పిల్లలారా, ఈ విశ్రాంతి దేనికి గుర్తుగా ఉందంటే, ఈ మంచం ఎవరికి గుర్తుగా ఉన్నారంటే ప్రభువైన యేసుక్రీస్తుకు గుర్తుగా ఉంది. మనం చూసినట్లయితే మత్తయి సువార్త 11:28 ప్రయాసపడి భారము మోసుకొని వచ్చిన సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగుతున్నాను అన్నాడు. అంటే ఈ లోకంలో చాలా మంది విశ్రాంతి లేక, శాంతి సమాధానం లేకుండా, సంతోషంగా బ్రతకలేకుండా చాలా మంది అనేక మంది కష్టాల గుండా వెళ్ళడం అనేది మనం చూడగలుగుతున్నాం. అందుకని పరిశుద్ధ గ్రంథంలో దుష్టులకు నెమ్మది లేదని, యోగు భక్తుడు కూడా నాకు శ్రమయే సమవించుచున్నది అని కూడా ఎన్నెన్నో విషయాలు మనం వాక్య భాగంలో మనం చూడగలుగుతున్నాం. అంటే చాలా మంది లోకంలో జీవిస్తున్నారు కానీ విశ్రాంతి లేకుండా, శాంతి సమాధానం లేకుండా బ్రతుకుతున్నారు. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుంది, విశ్రాంతి లేని వారికి విశ్రాంతిని ఇచ్చేది, విశ్రాంతి దగ్గరికి రావాలని విశ్రాంతి ఎవరు అక్కడ చాలా స్పష్టంగా తెలియపరుస్తుంది. కాబట్టి దేవుని యొక్క వాక్యం, ప్రయాసపడి భారము మోసుకొని సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగుతున్నానని దేవాది దేవుడు చాలా స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. మనం చూసినట్లయితే ఇక్కడ చాలా మంది విశ్రాంతి లేకుండా బ్రతుకుతున్న వారి జీవితాల్లో విశ్రాంతిని ఇచ్చేది మంచం. అంటే మంచం ప్రభువైన యేసుక్రీస్తు గుర్తుగా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుని దగ్గరకు రావాలని ఈ యొక్క మంచం ఆత్మీయ సత్యం మనకు తెలియపరుస్తుంది. చూడండి పిల్లరా, మంచం భరించేదిగా ఉండాలి, మంచం సరిపోయేదిగా ఉండాలి, మనకు అందుబాటులో అనుకూలంగా ఉండాలి, నిద్ర భద్రతనిచ్చేదిగా ఉండాలి. మనం చూసినట్లయితే ఈ లక్షణాలన్నీ కూడా ప్రభువైన యేసుక్రీస్తులో మనం చూడగలుగుతున్నాం. భరించేదిగా ఉండాలి మంచం. చూడండి, ఈ లోకంలో చూడండి, భరించేది ఎవరు భరిస్తారో చెప్పండి? భరించేవాడు ప్రభువైన యేసుక్రీస్తే. అందుకని ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడైనా, అంటే బలము కలిగిన వాడైనా, నీకు బలమనివ్వాల దేవుడైనా. అందుకని దేవుడు ఎంత స్పష్టంగా పరిశుద్ధ గ్రంథంలో రాసి ఉంచాడంటే, చూడండి, యెషయా గ్రంథం 28:20 చూసినట్లయితే, పండుకొనుటకు మంచం పొడుగు చాలదు, కప్పుకొనుటకు దుప్పటి వెడల్పు చాలదు. ఎంత చాలా స్పష్టంగా ఉంది ఇక్కడ మాట. పండుకొనుటకు మంచం పొడుగు చాలదంట. అంటే పడుకుంటున్నారు కానీ మంచం పొడుగు చాలట్లేదు. అంటే చూడండి, ఆ రోజుల్లో ఇజ్రాయేల్ ప్రజలు మనం చూసినట్లయితే చాలా స్పష్టంగా యెషయా గ్రంథం 30 చూసినట్లయితే, అక్కడ యెషయా బ్రతికిన కాలంలో ఇజ్రాయేలులు దేవుని విడిచిపెట్టి బహుఘోరమైనటువంటి చెడు కార్యాలు చేసినప్పుడు దేవునికి ఉన్నటువంటి విశ్వాసాన్ని విడిచిపెట్టి అన్య దేవతల విగ్రహాలను పెట్టుకుని అన్యులతో పెళ్లి చేసుకుని వారు మార్గాలు ఏర్పరుచుకున్నారు. యెషయా అంటున్నాడు, పండుకొనుటకు మంచం చాలదంటే ఏంటంటే వీళ్ళు ఎవరిని ఆశ్రయించడం లేదు, దేవుడిని ఆశ్రయించడం లేదు. అంటే ఇజ్రాయేలు దారి తప్పిపోయి విగ్రహారాధన చేస్తూ పూర్తిగా అన్యులతో కలిసిపోయి వారితో పొత్తు పెట్టుకుని దేవుని బలిపీఠాన్ని వారు నిర్లక్ష్యం చేసి బలిపీఠాలను కట్టుకుని విగ్రహారాధన చేస్తున్నప్పుడు దేవుడు వారిని ఏం చేశాడంటే అశూరులకు అప్పగించాడు. అంటే వాళ్ళు అశూరుల మీద ఆధారపడుతున్నారు. అంత మాత్రం కాకుండా వాళ్ళు ఫరో మీద ఆధారపడినట్లుగా చూడగలుగుతున్నాం. అంటే వీళ్ళు ఎవరిని ఆశ్రయించాలంటే యెహోవా దేవుడు మాత్రమేదే, యెహోవా దేవుడినే ఆశ్రయించాలి, ఆయన మీద ఆధారపడాలి. ఆధారపడవలసిన వీళ్ళు ఎవరిని ఆశ్రయిస్తున్నారంటే ఫరో బలాన్ని, అశూరియులను. అంటే వీళ్ళు లోకంలో కలిసిపోయారు, లోకానుసారంగా జీవిస్తున్నారు. కాబట్టి వీళ్ళకి విశ్రాంతి లేదు. వీళ్ళు ఆశ్రయించేటువంటి మంచాలన్నీ కూడా సరిపోయే విధంగా లేదన్నట్లుగా అక్కడ కనబడతా ఉంది. వాళ్ళు ఆశ్రయిస్తున్నారు కానీ, పడుకుంటున్నారు కానీ ఆ మంచాలు సరిపోవట్లేదు. అంటే దేవునిగా కలవబడుతున్న వారు చాలా మంది ఉన్నారు కానీ మనకి నిజమైన దేవుడు, శక్తిగల దేవుడు, పరిశుద్ధుడు, నిజమైన దేవుడు ఎవరో గుర్తించట్లేదు. కానీ ఇక్కడ మాత్రం వాక్యం చెప్తుంది, నిజమైన దేవుడు, సత్యమైన దేవుడు, లోకరక్షకుడు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. ఈయనే భరించేవాడు,
ఈయన బలమైన దేవుడు, ఈయన సరిపోయిన వాడు, ఈయన మనకు అనుకూలంగా ఉన్నవాడు, ఈయన మనకు అందుబాటులో ఉన్నవాడు అని మనం ఇక్కడ మంచం మనకి స్పష్టంగా తెలియపరుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఇంట్లో ఉండవలసింది మంచం. ఈ రోజుల్లో మనకి ఎన్ని వస్తువులు ఉన్నా కానీ మనకి అన్నిటికన్నా మనకు ఉండవలసిన 4 వస్తువులు ఏంటంటే మొట్టమొదటి ఉండగా మన ఇంట్లో ఉండవలసింది మంచం. ఒకవేళ నీ ఇంట్లో సోఫా సెట్ లేదని, ఫ్రిడ్జ్ లేదని, అది లేదు ఇది లేదన్న బాధ ఏది లేదు, కానీ నీ ఇంట్లో ఉండవలసింది ఈ 4 వస్తువులు కావాలని నువ్వు ఖచ్చితంగా దేవుడి దగ్గర నువ్వు అడగవలసిన వాడవై ఉన్నావని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. మన ఇంట్లో ఉండవలసింది ఏంటంటే మంచం. ఇది మంచం మనకి ఏం నేర్పిస్తుంది అంటే విశ్రాంతి నేర్పిస్తుంది. ఆ విశ్రాంతి ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తే. ఆయన మంచంగా మారాడు కాబట్టి ఆ మంచాన్ని ఆశ్రయించినట్లయితే నీ జీవితంలో విశ్రాంతి పొందుకుంటావని ఇక్కడ స్పష్టంగా దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. ఇకపోతే ఈ శూన్య పట్టణస్థలాలు రెండవ వస్తువు ఏ వస్తువు ఉంచిందంటే మనం చూసినట్లయితే బల్ల ఉంచింది. పిల్లరా, బల్ల మనకి ఏం నేర్పిస్తుందంటే, బల్ల దేనికి గుర్తుగా ఉందంటే బల్ల సహవాసానికి గుర్తుగా ఉంది. బల్ల సహవాసానికి గుర్తుగా ఉంది. దేవుడితో సహవాసము కలిగి జీవించాలని ఈ బల్ల మనకి తెలియపరుస్తోంది. చూడండి, ఆదికాండం 3:8 దేవుడితో సహవాసం చేస్తున్నప్పుడు ఆ పాపము ఆ సహవాసాన్ని విచ్ఛిన్నం చేసినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఆ దినాలలో దేవుడితో సహవాసం చేస్తున్నటువంటి ఆదాము అవ్వలు ఆ యొక్క సాయంకాల సమయంలో చల్లటి పూట వేళల్లో దేవుడితో సహవాసం చేస్తూ ముచ్చటిస్తూ చక్కగా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో వాళ్ళు జీవిస్తా ఉన్నప్పుడు పాపం ఎప్పుడైతే ప్రవేశించిందో, వాళ్ళు ఎప్పుడైతే పాపం చేశారో దేవుడి సహవాసాన్ని పోగొట్టుకున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. మరలా సహవాసం కలపడం కోసం, దేవుడితో సహవాసం చేయడం కోసం ప్రభువైన యేసుక్రీస్తుని లోకానికి రప్పించడం, ఆయన 2025 సంవత్సరాల క్రితమే గొల్గొతా కొండపై కలువరి శిలువలో రక్తం కార్చి ప్రాణత్యాగం చేసి ఆయన మనందరిని విమోచించి విడిపించి ఆయన బిడ్డలుగా చేసుకొని ఆయన రక్తంలో కడుగుకొని ఆయన నామను ధరింప చేసి ఆయనతో సహవాసం చేసి బిడ్డలుగా దేవుడు చేశాడంటే నిజంగా గొప్ప ఆధిక్యత, గొప్ప ఆశీర్వాదం. అంటే ఈ సహవాసం నేర్పిస్తుంది బల్ల. అంటే మన ఇంట్లో ఉండవలసింది బల్ల. చూడండి, దేవుడితో సహవాసం చేసే బిడ్డగా ఉండాలి. కుటుంబ ప్రార్థనతో లేకపోతే వ్యక్తిగత ప్రార్థనతో దేవుడితో సహవాసం చేయాలి. పిల్లరా, ఈ రోజుల్లో ఇప్పుడు దేవుడి సన్నిధిలో మనం వెళ్తున్నాం, ఆదివారం ఆరాధనకి వెళ్తున్నాం, అక్కడ బల్ల మనం తీసుకుంటున్నాం అంటే ప్రభు రక్తం మనం తాగుతున్నాం, ప్రభు శరీరాన్ని మనం తింటున్నాం అంటే సహవాసం అది. కొందరు చాలా మంది అందుకునే ఎబ్బేలు రాసిన పత్రికలో ఉంది కదా, కొందరు మారుకొనుచున్నట్లుగా సమాజంగా కూడుకునుట మానక చాలా మంది నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు. నిర్లక్ష్యం చేయకుండా దేవుని సహవాసాన్ని విడిచిపెట్టకుండా మరి ఇప్పుడు కూడా సహవాసం ముందుకు కొనసాగాలని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. పిల్లలారా, మనం చూసినట్లయితే ఈ బల్ల గురించి చూసినట్లయితే మనకి 2వ సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం చూసినట్లయితే పిల్లలారా మనకు అక్కడ దావీదు భక్తుడు కనబడతా ఉంటాడు. దావీదు భక్తుడు ఎన్నో ఇరుకులు గుండా, ఇబ్బందులు గుండా వెళ్ళి ఎన్నో శ్రమలు అనుభవించినటువంటి ఆ దినాలలో ఆ దేవుడిని ఆశ్రయించినప్పుడు దేవుడు అతని జీవితంలో గొప్ప కార్యం చేశాడు. దావీదుకి చాలా మంది శత్రువులు ఉంటూ ఉండేవారు. ఈ శత్రువులు ఉన్నటువంటి టైంలో అతను ఎంతగా నలిగిపోయాడో, ఎంతగా అతను ఆ శ్రమలో అనుభవించాడో మనం పరిశుద్ధ గ్రంథంలో చూడగలుగుతున్నాం. కానీ అలాంటి దినాలలో అతనికి సహకరించిన వ్యక్తి, అతను అర్థం చేసుకున్న వ్యక్తి, అతను ప్రేమించిన వ్యక్తి ఎవరంటే యోనాతాను. అంటే అతని స్నేహితుడు అనమాట. దావీదు హృదయం, యోనాతాను హృదయం, ఇద్దరు హృదయాలు కూడా పెరవేసుకుపోయినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూడగలుగుతున్నాం. అంటే అప్పుడు ఆ శ్రమలో ఉన్నటువంటి ఆ యొక్క దావీదు భక్తుడు అతను రాజు అయిన తర్వాత అతను ఏం చేశాడంటే, అతను రాజ్య పరిపాలనకు వచ్చిన తర్వాత ఏమంటాడంటే, నేను చూడండి అక్కడ 2వ సమూయేలు గ్రంథం 9వ అధ్యాయంలో చూసినట్లయితే పిల్లరా, 9వ అధ్యాయంలో యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడని దావీదును అడిగాను. సౌలు కుటుంబములకు సేవకుడకు షేబా అని ఒకడుండగా వాడు అతనిని దావీదు వద్దకు పిలువనంపిరి. రాజు, షేబావు నీవే కదా అని అడుగుగా అతడు, నీ దాసుడనైన నేనే షేబాను అనెను. రాజు, యెహోవా నాకు దయ చూపినట్లుగా నేను ఉపకారం చేయుటకు సౌలు కుటుంబములో ఎవడైనా ఒకడు శేషించి ఉన్నాడని అడుగగా షేబా అంటున్నాడు, యోనాతానుకు కుంటికాలు గల కుమారుడు ఒకడు ఉన్నాడు అని రాజుతో మనవి చేశాను. అతడు ఎక్కడ ఉన్నాడని రాజు అడుగగా షేబా, చిత్తగించము, అతడు లోదేబారులో అమ్మీయేలు కుమారుడగు మాకీరు ఎంట ఉన్నాడని రాజుతో చెప్పారు. పిల్లలు చూడండి, ఈ దావీదు యోనాతాను చేసిన ఉపకారాన్ని బట్టి అతనికి ఉపకారం చేయాలని ఉద్దేశించి రాజు కుటుంబంలో అంటే సౌలు కుటుంబంలో ఎవరైనా ఉన్నారని అడిగినప్పుడు, అంటే ఆ సౌలు కుటుంబంలో అందరూ కూడా చనిపోయారు, అందరూ కూడా కనుమరుగా అయిపోయారు, కానీ ఎవరు లేరు. కానీ దావీదు హృదయం కృతజ్ఞత కలిగిన వాడు కాబట్టి, నాకు దావీదు కృతజ్ఞత కలిగిన మనసు కాబట్టి నాకు యోనాతాను ఉపకారం చేశాడు కాబట్టి అతను చేస్తున్న ఉపకారానికి నేను ప్రతుపకారకంగా నేను ఏదైనా ఉపకారం చేయాలని ఉద్దేశించి ఏం చేశాడంటే, ఎవరైనా వారి కుటుంబంలో ఎవరైనా ఉన్నారని అడిగినప్పుడు, విచారణ చేసినప్పుడు ఏం చేస్తారంటే, ఆ పనివాడు ఒకడు ఉంటాడు,
ఆ సౌలు కుటుంబంలో ఒక పనివాడు షేబను ఒక పనివాడు ఉంటే ఆ పనివాడిని పిలిపించినప్పుడు ఆ షేబను తీసుకొచ్చినప్పుడు షేబను అడుగుతున్నాడు దావీదు నేను యోనాతాన్ నాకు చేసిన ఉపకారాన్ని బట్టి నేను ఉపకారం చేయడానికి దేవుడు నాకు దయ చూపినట్లుగా నేను ఒక ఉపకారం చేయాలనుకుంటున్నాను, ఎవరైనా యోనాతాను కుటుంబంలో ఉన్నారా అని అడిగినప్పుడు అక్కడ ఆ యొక్క షేబ ఏమంటాడంటే, అయ్యా ఉన్నాడు, ఇదిగో యోనాతానుకు కుమారుడు ఒకడు ఉన్నాడు, అతను కుంటి కలిగిన వాడు ఉన్నాడు, అతను ఎక్కడ ఉన్నాడంటే లుదేబారులో ఉన్నాడు, మాకీరి అంట ఉన్నాడని అక్కడ మనం చూడగలుగుతున్నాం. పిల్లలు బాగా అర్థం చేసుకోండి. ఇది ఇక్కడ మనం చాలా చాలా నేర్చుకోవాల్సినటువంటి ఆత్మీయ సత్యం ఏంటంటే, ఇక్కడ యోనాతానుకు కలిగిన ఒక కుమారుడు కుంటి కాలు కలిగిన వాడు. ఈ కుంటి కాలు కలిగిన వాడు ఏమీ చేయలేడు, చాలా నిస్సహాయ స్థితిలో, ఏ ఆధారం లేక ఏ ఆశ్రయం లేక అందరూ చనిపోయారు, వాళ్ళ తండ్రి చనిపోయాడు, ఇలాంటి దిక్కుమాలిన స్థితిలో ఉన్నటువంటి ఈ యొక్క అతని పేరు ఏంటంటే, యోనాతానుకు కుంటి కలిగిన కుమారుడి పేరు ఏంటంటే మెఫీబోషెతు. ఈ మెఫీబోషెతు ఉన్నటువంటి ఆ స్థితిలో ఇక్కడ దావీదు అంటున్నాడు, ఎప్పుడైతే తెలుసుకున్నాడో ఆ యొక్క దావీదు ఆ యోనాతాను కుమారుడిని మెఫీబోషెతుని పిలవండి, అతను రప్పించండి అని అన్నప్పుడు ఆ మెఫీబోషెతుకు వార్త అందింది, ఇదిగో దావీదు రాజు నిన్ను రమ్మన్నాడు అంటంతో ఆ మెఫీబోషెతు భయపడిపోతా ఉన్నాడు. ఎందుకంటే ఈ దావీదును నా తాత సౌలు వీళ్ళందరూ కూడా చాలా హింస పెట్టారు, బాధ పెట్టారు, కాబట్టి చాలా మంది చనిపోయారు. ఆ కుటుంబంలో ఆ వంశంలో ఉన్న నేను ఒక్కడే ఉన్నాను కాబట్టి నేను ఇంక చచ్చిపోతాను, ఈ రాజు నన్ను చంపేస్తాడేమో అని భయపడిపోతూ వస్తా ఉన్నప్పుడు దావీదు భక్తుడు చాలా చూడండి పిల్లరా, మనం చూసినట్లయితే 2వ సమూయేలు గ్రంథం 9:6 చూసినట్లయితే సౌలు కుమారుడైన యోనాతానుకు పుట్టిన మెఫీబోషెతు దావీదునకు వచ్చి సాగిలపడి నమస్కారం చేయగా దావీదు అంటున్నాడు, మెఫీబోషెతు అని అతన్ని పిలిచినప్పుడు అతడు, చిత్తము నీ దాసుడునైన నేను ఉన్నానెను. అందుకు దావీదు, నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును, మరియు నీవు సదాకాలమున బల్ల యొద్దనే భోజనం చేయమని సెలవేయగా. చూడండి పిల్లలు, ఎంత చక్కటి సంతోషదాయకమైన వచ్చిన భాగం అది. ఈ మెఫీబోషెతు భయపడిపోతున్నాడు, ఎందుకంటే నాకు మరణం దగ్గర పడిపోయిందేమో, నేను చనిపోతానేమని భయపడిపోతూ వస్తూ ఉన్నప్పుడు దావీదు అంటున్నాడు, మెఫీబోషెతు వారి పేరు పెట్టి పిలుస్తున్నాడు, అంత మాత్రం కాదు, నువ్వు భయపడవద్దు, నీవు ఎంతైతే భూములు పోగొట్టుకున్నావో నీ యొక్క తండ్రి ఉన్న కాలంలో ఉన్న భూములన్నీ కూడా నీకున్న భూములన్నీ కూడా మరలా నీకు ఇప్పిస్తాను, అంత మాత్రమే కాదు, నువ్వు బ్రతికినంత కాలము సదాకాలము ఈ బల్ల యొద్దనే నా బల్ల యొద్దనే నువ్వు భోజనం చేయమని చక్కటి వార్త చెప్పడం చూడగలుగుతున్నాం. పిల్లల బాగా అర్థం చేసుకోండి. ఇది మనకు తెలుసుకునేటువంటి ఆత్మీయ సత్యం ఏంటంటే, మెఫీబోషెతు కుంటి కాలు కలిగిన వాడు ఇక్కడ ఎక్కడ ఉన్నాడంటే లుదేబారులో ఉన్నాడు. ఎవరింట దగ్గర ఉన్నాడంటే మాకీరు ఇంట దగ్గర ఉన్నాడు. లుదేబారు అన్న మాటకు అర్థం ఏంటంటే మేతలేని స్థలం, అప్పులు అన్న మాట. అది లుదేబారు అంటే మేతలేని స్థలం, విశ్రాంతి లేని స్థలం, నెమ్మది లేని స్థలం, అక్కడ సమృద్ధి లేని స్థలం. లుదేబారులో ఉన్నాడు. ఎవరి ఇంట దగ్గర ఉన్నాడంటే మాకీరు ఇంట దగ్గర ఉన్నాడు. మాకీరు అన్న మాటకు అర్థం ఏంటంటే నల్లని వాడు. అంటే చూడండి, అంటే దుష్టుడికి సాతానికి గుర్తు ఉన్నటువంటి యొక్క మాకీరు. బాగా అర్థం చేసుకోండి. ఎవరు పిలుస్తున్నారంటే దావీదు పిలుస్తున్నాడు. ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ లోకంలో మాకీరు ఇంట అంటే సాతానుతో సహవాసం చేస్తున్న మనము, ఈ లోకంలో అంటే లుదేబారులో ఉన్న మనలని విశ్రాంతి లేక, నెమ్మది శాంతి సమాధానం లేక, సమృద్ధి లేక, సంతృప్తి లేక బ్రతుకుతున్న మన బ్రతుకుల్లో మనకి ఎటువంటి గొప్ప ఆధిక్యత ఇచ్చాడంటే దేవుడు, ప్రభువైన యేసుక్రీస్తు దేవాది దేవుడు పేరు పెట్టి పిలుస్తున్నాడు. మనలో కూడా పేరు పెట్టి పిలుస్తున్న దేవుడు ఆయన. నిన్ను పేరు పెట్టి పిలుస్తున్న దేవుడు అంటే పేరు పెట్టి పిలిచి ఎక్కడికి పిలుస్తున్నాడంటే ఆయనతో సహవాసం చేయడం కోసం ఆయన బల్ల యొద్దకు పిలుస్తున్నాడు. పిల్లరా, మెఫీబోషెతు నిజంగా వాస్తవానికి రాజు కుటుంబంలో ఉండడానికి అర్హత లేదు. అతనికి కుంటి కాలు కలిగిన వాడు, అంగవైక్యం కలిగిన వాడు, రాజు సన్నిధులకే గాని రాజు గృహంలోకి గాని ప్రవేశం లేదు. కానీ అద్దురు లేని ప్రేమ, అవధులు లేనిటువంటి ఆ కృప నిజంగా ఎంతగా కుమ్మరించాడు దావీదు. నిజంగా దావీదు దేవుడికి గుర్తుగా ఉన్నాడు. ఆ మెఫీబోషెతు నీకు నాకు గుర్తుగా ఉన్నాడు. లుదేబారు అంటే లోకం, మాకీరు అంటే సాతాన కబంధ హస్తాల్లో మనం ఉన్నాం. ఎక్కడికి వస్తున్నాం అంటే బల్ల ఎందుకు వస్తున్నాం, దేవుడితో సహవాసం చేస్తున్నాం. అందుకనే ఈ శూనేమి పట్టణస్థురాలు గనురాలను ఎందుకు దేవుడు ఆశించాడంటే, అంటే ఆమె గుర్తెరిగి దూరదృష్టి కలిగి మంచం వేసాడంటే పడుకోవడానికి అనుకుంటున్నాం, కానీ ఆ మంచం ప్రభుని యేసుక్రీస్తుకు గుర్తుగా ఉందని, అంత మాత్రం కాకుండా బల్ల అంటే దేవునితో సహవాసానికి గుర్తుగా ఉందని అక్కడ దైవజనుడికి బల్ల సిద్ధపరచడం అనేది చాలా తెలుసుకోవాల్సిన గొప్ప సత్యం. పిల్లరా, బల్ల దేవుని యొక్క సహవాసానికి గుర్తుగా ఉందని మనం చూడగలుగుతున్నాం. అందుకనే ఆ ప్రకటన గ్రంథం 3:20 ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుడి తట్టుచున్నాను, ఎవరైనాను నా స్వరం విని తలుపు తీసినలా అతని ఎదుగు నేను వచ్చి అతనితో నేనును నాతో అతను కలిసి భోజనం చేయదుమని యేసుప్రభువు వారు చాలా చక్కటి మాట అక్కడ మనం గురించి వ్రాయబడి ఉండడం చూడగలుగుతున్నాం. అంటే నువ్వు దేవుడితో సహవాసం చేస్తున్నప్పుడు నీ జీవితంలో సంతోషాన్ని, సమాధానం పొందుకుంటామని ఈ బల్ల మనం నేర్పిస్తున్నటువంటి పాఠమైంది. ఇకపోతే మూడోది మనం చూసినట్లయితే, మూడో వస్తువు ఆమె ఏమి ఇచ్చిందంటే చూసినట్లయితే పిల్లరా, పీట
పీట. పీట మనకి ఏమి నేర్పిస్తుందంటే దేవుని యొక్క ఉపదేశాన్ని పొందడానికి గుర్తుగా ఉంది. అంటే దేవుని యొక్క ఉపదేశాన్ని పొందడానికి అది గుర్తుగా ఉంది. పురాతన కాలంలో గురువులందరూ కూడా ఏం చేసేవారంటే పైన కూర్చునేవారు, శిష్యులందరూ కూడా కింద కూర్చునేవారు. ఇప్పుడు రవీంద్రనాథ్ ఠాగూర్ శాంతినికేతన్ మనం చూస్తూ ఉంటాం కదా. అంటే ఆ దినాలలో పూర్వకాలంలో గురువులందరూ కూడా వాళ్ళ బోధన చేయాలన్నా, ఏదైనా వాళ్ళకి బోధించాలన్నా, ఉపదేశించాలన్నా వాళ్ళ పైన కూర్చుంటారు. శిష్యులందరూ కూడా కింద కూర్చొని పీటలు వేసుకుని పీటల కింద కూర్చుంటారు అనమాట. అంటే దాని యొక్క సత్యం ఏంటంటే ఈ దేవునికి ఏం నేర్పిస్తుందంటే, అంటే దేవుని యొద్ద నువ్వు నేర్చుకో, దేవుని దగ్గర నువ్వు నేర్చుకుని మాకు నేర్పించు, మాకు బోధించు అని ఆ యొక్క శూన్యమి పట్టణస్థరాలు, ఆ గనురాలు ఆ యొక్క ఎలీషాకి ఆ పీట వేసినట్లుగా మనం చూడగలుగుతున్నాం. అంటే నువ్వు దేవుడి దగ్గర గడుపు, దేవుడి దగ్గర గడిపిన నీవు దేవుని దగ్గర నుండి నువ్వు పొందుకుని ఆ విషయాలు, ఆ సత్యాలు తెలుసుకుని మాకు బోధించు అన్నట్టుగా ఆమె ఆ పీట ఉంచినట్లుగా మనం చూడగలుగుతున్నాం. పిల్లలారా, నిజంగా మనకి ఇది చాలా మంచి అనుభవం. ఇది మనం దేవుడి దగ్గర మనం గడపాలి. చూడండి, మార్తా మరియ మనకు కనబడుతున్న యేసుక్రీస్తుని పిలిచినప్పుడు అక్కడ మార్త విస్తారమైన పనులు పెట్టుకుంటా ఉంటది. మరియ ప్రభు పాదాల దగ్గర కూర్చుంటది. మార్త అంటది, ప్రభువా నీకు చింత లేదా, నా సహోదరుని దగ్గర ఉంది, నేను పని చేస్తా ఉన్నాను కాబట్టి నీకు చింత లేదు అన్నప్పుడు, మార్తా నువ్వు అనేకమైన పనులు పెట్టుకుని, విస్తారమైన పనులు పెట్టుకుని తొందరపడుచున్నావు, కానీ ఉత్తమమైనది ఒకటే ప్రభు పాదాల దగ్గర గడపడం. ఉత్తమమైనది ఒకటే అన్నప్పుడు మనం చూడగలుగుతున్నాం. ఉత్తమమైనది ఏంటంటే ప్రభు పాదాల దగ్గర ఉండడమే. అంటే దేవుడి మాటలు వినడం, దేవుడితో గడపటం అనేది చాలా చాలా ప్రాముఖ్యం. అందుకని మనం సామెతల గ్రంథం 8:38 చాలా చక్కటి మాట ఉంటుంది. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకుని, నా ద్వారబంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశం వారు ధన్యులు. అంటే అనుదినము కూడా ప్రభు దగ్గర మనం గడపాలి, ప్రభు పాదాల దగ్గర గడపాలా, ప్రభు దగ్గర మనం నేర్చుకోవాలి. దేవుడితో నువ్వు గడుపుతున్నప్పుడు, నువ్వు పాదాల దగ్గర గడుపుతున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు, అందుకనే మనం ఇంకా పోతే కీర్తన గ్రంథం 32:8 కూడా మనం చూసినట్లయితే అక్కడ ఆదికాండం 33:3 కూడా ఉపదేశం గురించి చాలా చక్కటి మాట ఉంటుంది. అంతమాత్రం కాకుండా మన ప్రభు పాదాల దగ్గర గడుపుతున్నప్పుడు ప్రభు మనకి ఏమి నేర్పిస్తాడు? కీర్తన గ్రంథం 32:8 చూసినట్లయితే, నేను నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గంలో నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదాను. అంటే మనకి ఆలోచన తట్టాలన్నా, మనం ఉపదేశం పొందుకోవాలన్నా ప్రభు పాదాల దగ్గర అనుదినము కూడా ఆయన గడప దగ్గర కాచుకొని మనము ఆయన యొక్క బోధ వింటా ఉన్నప్పుడు, ఆయన స్వరం వింటా ఉన్నప్పుడు నీ జీవితం ధన్యకరమని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. కాబట్టి ఈ పీట మనకు నేర్పించేది ఏంటంటే దేవుని యొక్క ఉపదేశం పొందడం, దేవుని యొక్క ఉపదేశం మనం వినడం అనేది మనకి గుర్తుగా ఉందని ఇక్కడ మనకి స్పష్టంగా తెలియపరుస్తుంది. కాబట్టి మంచం వేసింది, బల్ల వేసింది, పీట వేసింది. అంత మాత్రం కాకుండా 4వ వస్తువు ఏంటంటే దీపస్తంభం. ఈ దీపస్తంభం దేనికి గుర్తుగా ఉందంటే ప్రకాశించేటువంటి సాక్ష్య జీవితానికి గుర్తుగా ఉంది. ప్రకాశించేటువంటి సాక్ష్య జీవితం. పిల్లరా, మనకి చాలా చాలా ప్రాముఖ్యం సాక్ష్యం. చూడండి, దేవుడు మనకి మూడు రకాల సాక్ష్యాలు ఉంటాయి. నా గురించి నేను చెప్పుకోవడం కాదు కానీ, మనుషులు నా గురించి చెప్పడం కాదు కానీ, దేవుడే మన గురించి సాక్ష్యం చెప్తే అది నిజంగా ధన్యకరం. పిల్లరా, ఇక్కడ దీపస్తంభం మనకి ఏం నేర్పిస్తుంది అంటే ప్రకాశించేటువంటి జీవితానికి గుర్తుగా ఉంది. అంటే ప్రకాశించడం, వెలుగుకు గుర్తుగా ఉందన్నమాట. అంటే ఏంటి? చూడండి, ప్రభువు యేసుక్రీస్తు వెలుగు గురించి నేను లోకమునికి వెలుగునై ఉన్నాను అన్నాడు. అంత మాత్రం కాకుండా మీరు లోకమునికి వెలుగై ఉన్నారన్నాడు. మత్తయి సువార్త 5:14-15-16 చూసినట్లయితే, ఇదిగో మీరు లోకమునికి వెలుగై ఉన్నారు. లోకమునికి మీరు ఈ యొక్క ఇప్పుడు దీపం వెలిగించి మంచం కింద పెట్టరు కానీ అది పట్టగా ఉంటుంది కాబట్టి అందరికి వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు అన్నాడు. అంటే మనము లోకములో ఉన్న మనము అనేకులకు వెలిగించేవారుగా, వెలుగును ప్రసరింప చేసేవారుగా ఉండాలని అక్కడ దేవుడు తెలియపరుస్తున్నాడు. కాబట్టి చూడండి ప్లేరా, మనం ప్రకాశించాలి. పిల్లలారా, మనం చూసినట్లయితే మత్తయి సువార్త 5:16 మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమున మీ తండ్రిని మహిమపరుచున్నట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడు. అంటే ప్రకాశవంతమైన జీవితం జీవించాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. పిల్లలారా, దేవుడు వెలుగై ఉన్నాడు. నువ్వు వెలుగును పొందుకుని నువ్వు లోకానికి వెలుగై ఉన్నావు కాబట్టి ఆ వెలుగును వెలిగింప చేయాలని, అనేకులను ప్రభు వైపు ఆకర్షింప చేయాలని, ప్రభు సన్నిధిని నడిపించాలని దేవాది దేవుడు కోరుకుంటున్నాడు. పిల్లలారా, మనం చూసినట్లయితే మనం వెలిగించేవారుగా, ప్రకాశించేవారుగా ఉండాలని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. చూడండి, భక్తుడు యోహాను గురించి, అతడు మండుచూ ప్రకాశించి చూడను. అంటే ప్రకాశవంతమైన జీవితం మనకు కావాలంటే, మనం ప్రకాశించాలంటే ఖచ్చితంగా ప్రభు పాదాల దగ్గర గడపాలి. అందుకనే సీనాయి పర్వతం మీద ఆ మోషే భక్తుడు దేవుడి దగ్గర గడుపుతూ ఉన్నప్పుడు, ఆ ప్రభు పాదాల దగ్గర గడిపి ఆ కొండ నుంచి దిగి వస్తా ఉంటే అతని ముఖం అంట వెలిగిపోతూ ఉందంట.
ఆ వెలుగు అతను గుర్తించడం లేదు, కానీ ఎదుటివారు చూసినప్పుడు వెలిగిపోతా ఉందన్నమాట. అంటే దేవుడితో సహవాసం చేసిన కారణం చేత అతను ఒక ప్రకాశవంతమైన వ్యక్తిగా, అనేకులకు ఆశీర్వాదకరంగా, అనేకులకు దీవెనకరంగా, అనేకులను ప్రభావితం చేసేటువంటి ఒక ప్రభావపూరితమైన వ్యక్తిగా అక్కడ మనకు కనబడతా ఉన్నాడు. మన జీవితంలో కూడా ఈ లోకంలో జీవిస్తున్న మనం చీకటిలో ఉన్న వారి మధ్య మనం వెలిగించేవారుగా, అనేకులకు వెలుగుగా ఉండాలంటే ప్రభు బాధల దగ్గర గడిపి నువ్వు దేవుడితో సహవాసం చేస్తా ఉన్నప్పుడు, నువ్వు ఆ యొక్క దేవుడిని ఆశ్రయించినప్పుడు నువ్వు ప్రకాశించేటువంటి బిడ్డగా ఉంటావని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. చూడండి పిల్లలు, మనం వెలిగించేవారుగా, అనేకుల్ని ప్రభావితం చేసే వ్యక్తులుగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. చూడండి, రోమా సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి ఆ యొక్క బహుభయంకరమైనటువంటి క్రూరుడు నీరో చక్రవర్తి కాలంలో క్రైస్తవులు హింసింపబడుతున్నప్పుడు ఆ కాలంలో క్రైస్తవులంట వెలుగుచున్న కాగడాల వలె ఉన్నారని వారి చరిత్రలో వారి యొక్క పేరు నమోదు చేసినట్లుగా మనం చరిత్రలో చూడగలుగుతున్నాం. ఆ రోజుల్లో వాళ్ళు అంతగా త్యాగం చేశారు. వాళ్ళ యొక్క ఏం చేశారంటే వాళ్ళు దేహాలు అర్పించారు, రక్తం ఉలికించారు, ఎంతో వాళ్ళు ప్రాణార్పణం చేశారనమాట. అందుకని వాళ్ళు వెలిగి ప్రకాశించినట్లుగా మనం చరిత్రలో చూడగలుగుతున్నాం. మనం కూడా దేవుడి కోసం మనం ప్రకాశించాలి. పిల్లలారా, ప్రకాశవంతమైన జీవితం జీవించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమున మీ తండ్రిని మహిమపరిచినట్టు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడు. మీ ప్రవర్తన దేవుని దృష్టికి అంగీకారంగా ఇష్టంగా ఉండాలి. అంటే మీ ప్రవర్తన, మీ నడక, అంటే మనం దేవుడి ప్రజలుగా తెలవబడుతున్న మనము, దేవుడి బిడ్డలుగా ఉన్న మనం ప్రజల మధ్య మన యొక్క ప్రవర్తన ఎలా ఉండాలంటే దేవుడి నామానికి మహిమ తీసుకొచ్చే విధంగా ఉన్నప్పుడు, ఆ మహిమ వస్తా ఉన్నప్పుడు అనేకులు మనం ప్రభావపూరితమైన వ్యక్తులుగా, ప్రకాశింప చేస్తున్నట్లు వ్యక్తులుగా మనం అక్కడ చూడగలుగుతున్నాం. అంటే మన ప్రవర్తన, అంటే మన నడక, మన ప్రవర్తన, మన తీరు, మన చూపులు, మన వినడం ఇవన్నీ కూడా మన పరిశుద్ధంగా ఉన్నప్పుడు, మన ప్రవర్తన పద్ధతిగా ఉన్నప్పుడు దేవుని మహిమపరిచే బిడ్డలుగా ఉంటామని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. కాబట్టి పిల్లరా, ఈ దీపస్తంభం దేనికి గుర్తుగా ఉందంటే ప్రకాశించేటువంటి సాక్షి జీవితానికి గుర్తుగా ఉన్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. అంటే ఈ షునేమి పట్టణస్థురాలు 4 వస్తువులు ఉంచింది. మొట్టమొదటిగా మంచం, రెండవది బల్ల, మూడవది పీట, 4వది దీపస్తంభం. ఈ 4 వస్తువులు ఉంచడంలో ఉన్నటువంటి ఈ ఆత్మీయ సత్యాలు ఏంటో మనం తెలుసుకున్నాం. అంటే సమగ్ర క్రైస్తవ విశ్వాస జీవితానికి, అంటే దేవుడితో నువ్వు గడపడానికి, నీకు కావలసినవి, ప్రాముఖ్యమైనవి, నువ్వు ఎదగడానికి, నువ్వు వర్ధిల్లడానికి, నువ్వు అనేకులకు దీవెనకరంగా ఉండడానికి ఈ అక్కరగా ఉన్నటువంటి అవసరమైన 4 వస్తువులు నీ ఇళ్లలో ఉండాలని గుర్తుగా ఈమె 4 వస్తువులు ఉంచడం మనం చూడగలుగుతున్నాం. కాబట్టి ఈమె గనురాలని దేవాది దేవుడు రాసి ఉంచాడు. కాబట్టి మన జీవితంలో కూడా చక్కగా ఈ మంచం మనకి యేసుక్రీస్తుకు గుర్తుగా ఉన్నట్లు, ఈ బల్ల దేవుడితో సహవాసం చేయాలని, పీట దేవుడి దగ్గర కూర్చుని ఉపదేశం వినాలని, దేవుని యొక్క స్వరం వినాలని, అంత మాత్రం కాకుండా నువ్వు అనేకుల మధ్య ప్రకాశించాలని, వెలుగుగా ఉండాలని అనడానికి గుర్తుగా ఈ 4 వస్తువులు ఉంచడం జరిగింది. కాబట్టి నేర్చుకున్న మనం అందరూ కూడా ఈ 4 కూడా నీ జీవితంలో ఒకవేళ యేసుక్రీస్తుని నువ్వు ఇంకా నీ ఇంటికి తెలవకపోతే, ఆ మంచం ఇంట్లో వేసుకోకపోతే, మంచానికి గుర్తుగా ఉన్న ప్రభు యేసుక్రీస్తు నువ్వు హృదయంలో అంగీకరిస్తే ఆయనలోనే విశ్రాంతి, ఆయనతోటే సహవాసం, ఆయన దగ్గర ఉపదేశం వినాలి కాబట్టి ఆయనతోటే గడపడం, అంత మాత్రం కాకుండా ఆయన కోసం ప్రకాశించడం అనే విషయాలు మనం తెలుసుకున్నాం. కాబట్టి అటు రీతిగా మనం ముందుకు కొనసాగుదాం. ఈ యొక్క వాక్య భాగాన్ని మరలా మనం ధ్యానం చేద్దాం. అనేక విషయాలు నేర్చుకుందాం. ఈ మాటలు దేవుడు మన హృదయాల్లో ఫలింపచేసి దీవించి నడిపించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, మహాగణుడైన మా ప్రభువా, మీ స్తోత్రాలు. నా తండ్రి, నా ప్రభా, ఎంతవరకు కూడా నీ మాటలు నైనా ప్రభా, తండ్రి నైనా ప్రభా, వినడానికి మీరు చూపుతున్న కృపను బట్టి వందనాలు. షునేమి పట్టణస్థురాలు ప్రభా, షునేమియురాలు నా తండ్రి, ఈ స్త్రీ ప్రభా, మా తండ్రి దైవజనుడిని పిలిచి నా తండ్రి ఆతిథ్యం చేయడంలో అంత మాత్రం కాకుండా ఒక గది కట్టించి ఆ గదిలో మంచము, బల్ల, పీట, దీపస్తంభం 4 వస్తువులు ఉంచి నాయన ప్రభా, ఆ బిడ్డ ఎంతగానో ప్రభా నా తండ్రి ఆయన గనురాలుగా పిలవబడిందో, ఎంతగా దీవించబడిందో, ఆ బిడ్డకు అక్కరత ఏంటో అది గుర్తిరిగి నాయన ప్రభా అక్కరతను తీర్చినట్లుగా కూడా పరిశుద్ధ గ్రంథంలో చూడగలుగుతున్నాం. కాబట్టి విన్న వాక్యం అందరి హృదయాల్లో ఫలింపజే ప్రభా, మేము కూడా గనులుగా అయ్యా జీవించడానికి మీ కృపను విస్తరింపచేయండి. ఎత్తబడిన వాక్యం మా హృదయాల్లో ఫలింపచేసి ఆ ప్రకారంగా జీవించుటకు నాయన మీ విశ్రాంతిని ఇదిగో ప్రభా, నీలో మేము కలిగి ప్రభా, నిన్ను కలిగి ఆయన మీతో సహవాసం చేస్తూ ప్రభా, నీ ఉపదేశం వింటూ ప్రభా, అనేకులను ప్రభా ప్రభావపూరితమైన ప్రకాశింపచేసే ప్రభావపూరితమైన వ్యక్తులుగా ఉండుటకు ప్రభా మమ్మల్ని నడిపించి దీవించి బలపరచమని మీరేమై ఒప్పుకున్నామని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి పొందుకున్నామా పర్వతండి. ఆమేన్.